తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎరిచెర్ల సాంబర్లిన్ తల్లి ఎలిచెర్ల లలితమ్మ గురువారం ఉదయం మృతి చెందారు. రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ మేడిది జాన్సన్, ఏపీ బహుజన జేఏసీ చైర్మన్ కోన జోసెఫ్, కాళ్ల మాజీ జడ్పీటీసీ కలవపూడి సర్పంచ్ గేదెల జాన్, ఆకువీడు ఏఎంసీ వైస్ చైర్మన్ గంటా ఆనందరావు, చెరుకుమిల్లి సర్పంచ్ నందమూరి ప్రకాష్, ఐభీమవరం సర్పంచ్ గాలి సామ్రాజ్యం, సిద్దాపురం సర్పంచ్ చిట్టిబాబులు లలితమ్మ పార్థివ దేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. లలితమ్మ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబానికి కావాల్సిన ఆదరణ దయచేయండి. ఆపదలో ఉన్నవారికి, అనారోగ్యంతో ఉన్నవారికి, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాల వారికి చేతనైన సాయం అందించడం భగవత్ సేవ అని పలువురు వక్తలన్నారు. విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భీమవరం తాడేరు రోడ్లోని ఇందిరమ్మ కాలనీ శివారు నివాసముంటున్న మరియా అనే మహిళ భర్తను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో చిన్న పిల్లలతో పూట గడవడం కష్టంగా ఉందని స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న అల్లు శ్రీనివాస్ భీమవరం రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ అసోసియేషన్ ద్వారా కుటుంబానికి నిత్యావసర సరుకులు బియ్యాన్ని పంపిణీ చేశారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ నిరాధారణకు గురైన కుటుంబ ఇబ్బందిని కాలనీవాసులు తెలిపారని, రియల్ ఎస్టేట్ మీడియేటర్ అసోసియేషన్ సభ్యులకు తెలియజేసిన వెంటనే స్పందించి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, దేవర అక్కిరాజు, ఎన్ నరసింహమూర్తి, ఎం శ్రీనివాసరావు, నల్లి శ్రీనివాసరావు, మెడతాని సన్యాసిరావు, భీమనాథం సుబ్బారావు, మల్లేశ్వరరావు, ఎర్రంశెట్టి ప్రసాద్, ప్రకాష్, రమణ, మహేశ్వర్లు పాల్గొన్నారు. ఇబ్బందుల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలకు చెందినటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబం పూట గడవని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. అయితే ఇటీవల మనం చాలామంది ఉద్యోగాలు చేసుకుంటూ జీతాలు తీసుకుంటూ చక్కగా అన్ని రకాల సౌఖ్యాలు ఉన్నవారు భాగ్యవంతులు, స్థితిమంతులు వీళ్ళు ఏం చేయాలంటే సమాజంలో ఉన్నటువంటి ఏదో సందర్భంలో ఏదో అకేషన్లో వారికి ఏదో సాయం చేయాలన్నటువంటి మనసు ఉంటే ఈ పేద కుటుంబాలు చాలా వరకు ఈ దరిద్ర రేఖ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు భీమవరం తాడేరు రోడ్లో ఇందిరమ్మ కాలనీలో ఉంటున్నటువంటి మరియా అనే ఆవిడ భర్త లేక ఓ పక్క పిల్లలు చిన్నవాళ్ళు అయి ఉండి ఏ పని చేసుకోలేకుండా అనారోగ్యంతో కొంత ఇబ్బందులు పడుతుంది. మరి స్థానికులు మాకు ఈ విషయాన్ని తెలియజేశారు. పూట గడవని పరిస్థితిలో ఉన్నారు, పిల్లలు చాలా కష్టాల్లో ఉన్నారు అని చెప్పడం జరిగింది. వెంటనే మేము భీమవరం ఈ రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ అసోసియేషన్ వారిని తెలియజేసాం. వెంటనే వాళ్ళు అందరూ కూడా అందులో భాగస్వాములై వారికి అవసరమైనటువంటి బియ్యాన్ని మరి 2 నెలలకు సరిపడేటువంటి నిత్యావసర సరుకులు అందించారు. అలాగే మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ఉత్సాహంగా పాల్గొన్నటువంటి ఈ సంఘ అధ్యక్షుడు ఎర్రంశెట్టి శ్రీను, అలాగే సన్యాసరావు గారు, అక్కిరాజు గారు, అలాగే శ్రీనివాస్ గారు, వీళ్ళంతా కూడా నరసింహమూర్తి గారు, వీళ్ళందరూ కూడా మనం ఏదో చెయ్యాలి ఆ కుటుంబానికని రాబోయే రోజుల్లో కూడా ఆవిడకి ఆ కుటుంబానికి అండగా నిలవడానికి ముందుకొచ్చారు. ఇలా సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ఇలా చేయడం వల్ల ఇటువంటి కుటుంబాలు కొంచెం బయటపడతాయి ఆర్థిక ఇబ్బందుల్లోంచి. ఈరోజు ఈ సాయం అందించినటువంటి భీమవరం రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ అసోసియేషన్ వారికి భీమవరం స్వచ్ఛంద సంస్థల తరఫున, భీమవరపట్నం తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో వారి ద్వారా మరింత మందికి ఉపకారం జరగాలని కోరుకుంటున్నాం. సొసైటీలో ప్రతి ఒక్కరూ కంప్యూటర్పై అవగాహన ఏర్పరచుకోవాలని, ప్రభుత్వ పరంగా ఎటువంటి సేవలు అందుకోవాలన్నా కంప్యూటర్తోనే అన్ని సేవలు ముడిపడి ఉన్నందున ప్రతి ఒక్కరూ కంప్యూటర్ పరిజ్ఞానంపై అవగాహన ఏర్పరచుకోవాలని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు పేర్కొన్నారు. కళాశాల కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు యువతీ యువకులకు కంప్యూటర్ ఫండమెంటల్ అండ్ టూల్స్ పై ఉచిత శిక్షణ అందించారు. శిక్షణ ముగింపు సందర్భంగా శిక్షణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ వి చంద్రశేఖర్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తమ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కంప్యూటర్పై ఉచిత శిక్షణ అందించడం వల్ల చాలా మంది కంప్యూటర్స్ పై ప్రాథమిక అవగాహన ఏర్పరచుకోగలిగారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎన్కే కామేశ్వరరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ సిహెచ్ రామినాయుడు, కె దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో మే నెల 6వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 5 రోజులు కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్ మీద
భీమవరం చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ ఉపయోగపడేలాగా సమ్మర్ వర్క్షాప్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. దీనికి చక్కగా అందరి నుంచి మంచి రెస్పాన్స్, పిల్లల నుంచి పెద్దల దాకా అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి రిజిస్ట్రేషన్స్ కూడా బాగా అయింది. ఈ 5 రోజులు కూడా వీలైనంత వరకు వాళ్ళు మంచి నాలెడ్జ్ ఈ కంప్యూటర్ ఫండమెంటల్స్లోను, తర్వాత ఎంఎస్ ఆఫీసులో పర్టికులర్గా ఎంఎస్ వర్డ్, తర్వాత ఎంఎస్ ఎక్సెల్లో వాళ్ళు కొన్ని టిప్స్, కొన్ని షార్ట్ కట్స్ అన్నీ నేర్చుకుని అది ఈ వర్క్షాప్ని జయప్రదం చేసిన వాళ్ళందరికీ కూడా నేను డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వీరవాసరం గ్రామానికి చెందిన రావాడ కుసుమ నేషనల్ లెవెల్ లాంగ్ జంప్ లో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా వీరవాసరం మండలం నావుడూరు జంక్షన్ లో నేషనల్ ఫ్లాగ్ టవర్ వద్ద రావాడ కుసుమను సత్కరించారు. ప్రోత్సాహక బహుమతిగా 10,000 రూపాయలు నగదు అందజేశారు. నేషనల్ ఫ్లాగ్ టవర్ నిర్మాత వడ్డీ సుబ్బారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గ్రామానికి చెందిన మహిళలు, ప్రముఖులు పాల్గొని కుసుమను అభినందించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రావాడ కుసుమకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలా శ్రీనివాస్, వలవల శేషు, కె పార్వతి, వడ్డీ సూర్యకుమారి, బండి ఆంజనేయులు, కొప్పిశెట్టి పార్వతి, పద్మాలయ స్కూల్, తిరుమల రవి, గాదే భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రేవాడ కుసుమ ఈ అమ్మాయి ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఇప్పుడు 4 పతాకాలు వచ్చినాయి. ఈ లాంగ్ జంప్ లో ఈ అమ్మాయి బాగా హైయెస్ట్ ఇండియాలో. ఈ అమ్మాయికి ఆర్థికంగా అంత బలమైన కుటుంబం కాదు, చాలా చిన్న కుటుంబం అయినప్పటికీ కూడా ఆ తల్లి ఆ పరిసరాల్లో ఉన్న వాళ్ళ ప్రోత్సాహంతో చాలా ఎదరికెళ్ళింది. మనం కూడా ఈ మధ్యలో తెలుసుకుని నేను కూడా చాలా ఉడతాబత్తిగా చాలా చిన్న సాయం, అంటే 10,000 అంటే ఈ అమ్మాయికి అది ఎక్కువ కాదు, కానీ మన భీమవరం ఈ ఏరియా అంతా కూడా సంపన్నులకి చాలా గొప్ప నిలయం. అని చేత పెద్ద పెద్ద వారు అందరూ కూడా కొంచెం పట్టించుకుని ఈ అమ్మాయికి అన్ని రకాలుగా కూడా మోడల్ సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా అందరినీ కోరుచున్నాను. ఈరోజు మా యొక్క ఆహ్వానాన్ని అంగీకరించి వచ్చి చిన్న సన్మానం స్వీకరించినందుకు ఈ అమ్మాయి కుసుమ, రావాడ కుసుమని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. నాకు తెలీదు ఇలా సన్మానం చేస్తారని. అమ్మగారు చెప్తూ ఉంటారు, సుబ్బారావు గారు ఇంటికి వచ్చి ఇలా మాట్లాడి ఫ్లెక్స్ చూసి మాట్లాడి వెళ్ళారని. చాలా ఆనందం వేసింది. ఊరి నుంచి ఎవరో ఒకరు వచ్చి ఇలా మాట్లాడడానికి వచ్చారని. ఎందుకంటే చూస్తారు కానీ చాలా మంది రారు, బట్ ఈయన గుర్తించి వచ్చారు ఇంటికి. చాలా థ్యాంక్ యూ సుబ్బారావు గారు. ఒక్క మెడల్ కాదు, 4 మెడల్స్ వచ్చినాయి లాస్ట్ ఇయర్. ఈ మెడల్స్ ద్వారాగా నాకు ఈ ఊరిచ్చిన సపోర్ట్ చాలా నాకు గర్వకరంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఊరికి మంచి పేరు తీసుకొస్తున్నాం అని అంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది ఈ మాట విని అందరి నోటి నుంచి. ఇంకా ముందు ఇంకా మంచి మెడల్స్, ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళి మెడల్ తీసుకొస్తానని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నాను. మన ఊరికి ఇంకా మంచి పేరు తీసుకొస్తానని అనుకుంటున్నా. పేరు తీసుకొస్తాను కానీ సపోర్ట్ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఊరి నుంచి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ నుంచి సపోర్ట్ ఉంటే నేను కూడా ముందుకి ఇంకా మంచి చేయగలుగుతాను. ఎప్పటికీ సపోర్ట్ గా ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రశాంతంగా ప్రారంభమైన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు. పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి బలరాం. భీమవరం జిఎన్ఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో వైభవంగా జరుగుతున్న అతిరాత్ర మహాయాగం. కాళ్ల మండలం ఏలూరుపాడులో వైభవంగా గ్రామ దేవతల జాతర మహోత్సవం. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.